కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం అతిరథ మహారథుల మధ్య ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, చండీ ఉపాసకులు పాలెం మనోహర్ శర్మ, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా, ఆలయం చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సమాజ సేవకులని అన్నారు. తాము కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు పంచడంలో ఆర్య వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. పేద ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించడం గొప్ప ఆలోచన అని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్ట్ చైర్మన్ ఎల్వి కుమార్, కన్వీనర్ మంచుకొండ సురేందర్ గుప్తా మాట్లాడుతూ కొత్తపేట చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలు అతి తక్కువ ఖర్చుతో ఈ ఫంక్షన్ హాల్లో తమ శుభకార్యాలు జరుపుకోవచ్చని అన్నారు. సంఘం అధ్యక్షులు మాడూరు వాసు గుప్తా మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించిన ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్కు, దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు సంఘం సభ్యులు సన్మానం చేసి వాసవి మాత లాకెట్ను అందజేశారు. ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో నాటికలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిరథులకు, దాతలకు, చీఫ్ అడ్వైజర్లకు, సంఘం సభ్యులకు, సంఘం ప్రధాన కార్యదర్శి అత్తెం సత్తయ్య, కోశాధికారి వీరలింగం, అన్న ప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా, కో కన్వీనర్ అర్వపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి వాసు గుప్తతోటి గుప్తా గారు మరి ఇక్కడ ఇంత మంచి వ్యవస్థ ఉందని చాలా మందికి పేదవారికి అనేకమైనటువంటి పెళ్లిళ్ళు కావచ్చు, ఇంకో రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి వసతి ఉన్నది. ఒక షెడ్ కావాలి అన్నప్పుడు ప్రకాష్ గౌడ్ గారు వెంటనే గురుగారు వెంటనే మీరు ఏదైనా మన ప్రయత్నం చేద్దామనగానే వాసు గుప్తా తన భుజాల మీద వేసుకొని తర్వాత ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కలిసి పరస్పరం సహకరించుకొని ఇంత దివ్యమైనటువంటి శోభాయుతమైనటువంటి మంచి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు